ఆది నుంచి సమస్యలతో సతమతమవుతున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంకు ఈతి బాధలు తీరడం లేదు. అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొంటూ టెండర్ల వరకు వచ్చిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సరికొత్త సమస్యలో చిక్కుకుంది. ఎన్నో ప్రహసనాలు ఎదుర్కొని రెండవ దఫా టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమవుతాయనుకున్న తరుణంలో L1గా నిలిచిన రష్యాకు చెందిన UES సంస్థ టెండర్ సమయంలోనే నకిలీ పత్రాలు సమర్పించిందని తేలడంతో మరోసారి ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎవ్వరికీ చెందని బిడ్డ వెక్కి వెక్కి ఏడ్చిందట. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రస్తుత పరిస్థితి అలానే తయారైంది. వాయిదాల పోలవరానికి మళ్లీ విఘ్నం ఎదురైంది. 6.5 దశాబ్దాల నుంచి అదిగో ఇదిగో అంటున్న ప్రాజెక్టు నిర్మాణానికి నేటికి అడ్డంకులు తొలగలేదు. నిర్మాణానికి అడుగు ముందుకి పడడం లేదు. 2004లో వైఎస్ జమానాతో మొదలైన పనులు నాటి నుంచి ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి చందంగా మారాయి. అనుమతుల్లో అనేక అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. వివాదాలు పక్కన పెడితే ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తరువాత పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ టెండర్ల విషయంలో అవకతవకలు వెలుగు చూశాయి. మరోవైపు జాతీయ ప్రాజెక్టు హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలుగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు టెండర్లు రద్దయినప్పటికీ 3వసారైనా ప్రాజెక్టు నిర్మాణం పట్టాలెక్కుతుందనుకున్న తరుణంలో L1గా ఉన్న కంపెనీయే నకిలీ పత్రాలు సమర్పించినట్లు వెల్లడి కావడంతో మరోసారి టెండర్లు ప్రశ్నార్థకంగా మారాయి. పోలవరం టెండర్లో L1గా నిలిచిన రష్యాకు చెందిన UES సంస్థ సమర్పించిన అర్హత పత్రాలు నకిలీవని భారత దౌత్య కార్యాలయం స్పష్టం చేయడం మరోసారి టెండర్లకు అడ్డుకట్టపడింది. ఇప్పటి వరకు UES అందజేసిన అర్హత పత్రాల్లో 1 మాత్రమే నకిలీదని భావిస్తుండగా ఇప్పుడు ఏకంగా మొత్తం 3 నకిలీవేనని తేలడం రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. UES అర్హత పత్రాలపై పోలవరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కు రష్యాలోని భారత దౌత్య కార్యాలయం రాసిన లేఖలో అనేక ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం 4,717 కోట్ల రూపాయల విలువైన టెండర్ను నకిలీ అర్హత పత్రాలతో దక్కించుకోవడానికి UES సంస్థ చేసిన ప్రయత్నం ఇప్పుడు సంచలనం. దౌత్య కార్యాలయం లేఖతో దిక్కుతోచని నీటిపారుదల శాఖ మంగళవారం గుత్తేదార్కు షోకాస్ నోటీసు జారీ చేసింది. పోలవరం టెండర్లో మొత్తం 6 గుత్తేదారులు పోటీపడగా ఇందులో ట్రాన్స్ట్రాయ్ UES జాయింట్ వెంచర్ అంచనాపై 14% తక్కువతో L1గా నిలిచింది. ఈ టెండర్లో అర్హత సంపాదించాలంటే వార్షిక టర్నోవర్ 1,800 కోట్లుండాలి. జాయింట్ వెంచర్లో భాగస్వామిగా ఉన్న రష్యా కంపెనీ UES వాటా 86.9% అయినందున ఈ సంస్థ టర్నోవర్ 1,564 కోట్లుండాలి. కానీ ఈ సంస్థకు కేవలం 955.92 కోట్లు మాత్రమే ఉందని రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ తిరస్కరించింది. అయితే 10 ఏళ్ల టర్నోవర్ తీసుకుంటే 1,584.25 కోట్లు వస్తుందని, ఈ సంస్థకు కూడా సాంకేతికంగా అర్హత ఉందని ఉన్నత స్థాయి కమిటీ నిర్ధారణకు రావడంతో ప్రైజ్ బిడ్ తెరిచారు. ప్రైజ్ బిడ్లు తెరిచాక పరిణామాలు చకచకా మారిపోయాయి. టెండర్ సొంతం చేసుకున్న UES సంస్థ ఇచ్చిన అర్హత పత్రాల్ని నిర్ధారించాల్సిందిగా నీటిపారుదల శాఖ రష్యాలోని భారత దౌత్య కార్యాలయానికి లేఖ రాసింది. దానికి సమాధానంగా దౌత్య కార్యాలయం పోలవరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాసింది. అక్కడే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆథరైజ్ చేసిన వ్యక్తి సంతకం, ముద్ర అర్హత పత్రంలో ఉన్న వాటితో సరిపోలేదని రష్యా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ విభాగం తెలిపింది. ఆ విషయాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రష్యన్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 27న రాసిన లేఖను జత చేస్తున్నామని దౌత్య కార్యాలయం పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో ఇన్ని లోటుపాట్లు ఎలా చోటు చేసుకున్నాయి? దీనికి ఎవరు బాధ్యులు? ప్రస్తుతం ఇవే సమాధానం దొరకని ప్రశ్నలు సాధారణంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. UES సమర్పించిన పత్రాల్లో చిత్రాలు సామాన్యమైనవి కాదు. గతంలో భారత దౌత్య కార్యాలయం అటెస్టేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ ఇచ్చిన ధృవీకరణ ఆధారంగా చేసింది. ఇప్పుడు అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమ అటెస్టేషన్ నకిలీదని స్పష్టం చేసింది. పోలవరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కి రాసిన లేఖలో మన దౌత్య కార్యాలయం ఆ విషయాన్ని సవివరంగా తెలిపింది. 3 పనులు చేసినట్లు పేర్కొన్న UES ఈ అర్హతల్ని సమర్పించి పోలవరం టెండర్లో L1గా నిలిచింది. బురిజా జస్ట్రాయ్, JSC, సంగ్దుదిన్స్కాయా, జెలెన్చుకస్కయా జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అర్హతల్ని సమర్పించగా ఈ 3 సరైనవి కావని స్పష్టమైన సమాచారం అందిందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బురియా జస్ట్రాయ్ అనే సంస్థతో రష్యా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టుగా ఉన్న లేఖలో సంతకం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆథరైజ్డ్ వ్యక్తిది కాదని, ఇప్పుడు JNC, సంగ్దుదిన్స్కాయా సమాచారం ప్రకారం
డిఈ వోల్కోవ్ ఆ సంస్థలో ప్రస్తుత ఉద్యోగి కాదు. అతడు 2011 ఏప్రిల్ 1 నుంచి సంస్థలో లేడని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలో 2011 ఆగస్టు 12న సంతకం చేసినట్లుగా ఉందని, అంటే లేఖపై ఆయన సంతకం చేసినట్లుగా లేదని దౌత్య కార్యాలయం పేర్కొంది. 2011 ఆగస్టు 12న ఇచ్చినట్లుగా చెబుతున్న లేఖకు న్యాయపరంగా విలువ లేదని ఈ సంస్థ పేర్కొందని జేఎన్సీ సంగ్దుదీన్స్కాయా రాసిన లేఖను కూడా జత చేస్తున్నామని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే లోగుట్టు మొత్తం తెలుసుకునే ఎవరో పక్కాగా కథ నడిపించినట్లు స్పష్టమవుతోంది. దీనిలో అధికార యంత్రాంగం పాత్ర కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచి అందులోపట ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో వాళ్ళు టెండర్ అవార్డు చేసినారు, అప్లై చేసినారు. ఆ టెండర్ అప్లై చేసిన దానికి మన వాళ్ళు టెండర్ అవార్డు చేసినారు. ఇదంతా సరిగా చూడకపోవడం అంతా ఇది అధికారులు 100% ఇది అఫీషియల్స్ వల్ల జరిగినటువంటి లోపమే. ఇటువంటి లోపానికి అనేక కారణాలు ఉంటాయి. ఏదో పొలిటికల్ కారణాలు ఉండొచ్చు, లేకుంటే కొందరు ఫేవర్ చేయాలనేటువంటి కారణాలు ఉండొచ్చు. మనం ఎగ్జాక్ట్ కారణాలు మనం నేనేది చెప్పలేను, కానీ అనేక రకాల కారణాలు కరెక్టివ్ మోటివ్స్తో జరిగేటువంటి టెండర్స్లో కారణాలు ఉంటాయి. కనుక నేననేది ఏంటంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచి ప్రతిసారి ఆ టెండర్స్ని క్యాన్సిల్ చేసి ఏదో కోర్టు లోపల కేసులు లిటిగేషన్తో స్టేలు ఇన్వైట్ చేసేదానికంటే దేశంలో ఉన్నటువంటి ప్రెస్టేజ్ కాంట్రాక్ట్స్ని ప్రభుత్వమే ఇన్వైట్ చేసి లేకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రెస్టేజ్ కాంట్రాక్టర్స్కే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రీ క్వాలిఫికేషన్ బిడ్డింగ్ లాగా చేసి వాళ్లకు మనం కాంట్రాక్ట్ అవార్డు చేయగలిగితే దేశంలో తప్పకుండా ఆ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు పడుతుంది. దౌత్య కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా గుత్తేదార్కు నోటీసులు జారీ చేశామని సమాధానం వచ్చిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే కార్పొరేట్ పోరులో భాగంగా దౌత్య కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించారని ఎల్1 గుత్తేదారు నీటిపారుదల శాఖ వర్గాలతో పేర్కొన్నట్లు సమాచారం. పోలవరం స్పిల్వే, రాక్ఫిల్ డ్యాం, విద్యుత్ బ్లాక్ పునాది పనికి పిలిచిన టెండర్లో ట్రాన్స్ట్రాయ్ యూఈఎస్ జాయింట్ వెంచర్ ఎల్1 గా వచ్చింది. పోలవరం టెండర్లో ఎల్1 గా వచ్చిన జాయింట్ వెంచర్లో రష్యా కంపెనీ యూఈఎస్ వాటానే 87%. ఈ కంపెనీ సమర్పించిన అర్హత పత్రాలు సరైనవి కావని తేలడంతో టెండర్ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట గుత్తేదారుకు నోటీసు జారీ చేసి సమాధానం వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసిందే. యూఈఎస్ అందజేసిన పత్రాలు నకిలీవని, తాము ఇవ్వలేదని రష్యాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుత్తేదారు బురియాజెస్ట్రాయ్ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో కేసు ఏ మలుపు తిరుగుతుందో అని నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకసారి ఏమో అరేబియన్ సంస్థ అంటారు, ఇంకోసారి ఏమో జపనీస్ సంస్థ అంటారు, ఇంకోసారి రష్యన్ సంస్థ అంటారు. ఈ సంస్థలు వాళ్ళ బలాబలాలు ఏమిటి, వాటిలో వాళ్ళ వాస్తవ పరిస్థితులు ఏమిటి మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుంది వాళ్ళ మీద ఆధారపడితే చాలా ఇబ్బందులు పాలవుతాం. ఇప్పుడు కూడా ఈ పత్రాలు సమర్పించడంలోనే, పత్రాలు అందజేయడంలోనే ఇవి అవకతవకలు జరిగినాయంటే వాళ్ళ సిన్సియారిటీ, ఇంటెగ్రిటీ మనం శంకించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇది కొంచెం పునరాలోచించి పద్ధతుల్లో ఏమైనా మార్పులు చేయాలా అనేది చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు పెద్దగా వెనక్కు పోయే అవకాశం లేదు, ముందుకు పోవాల్సిందే. కానీ ఏ విధంగా చేయాలనేది మామూలుగా మన టెండర్ ప్రాసెస్ ఉంది. ఏదైనా ఒక టెండర్ డిస్క్వాలిఫై అయిపోతే ఇంకో టెండర్ నెక్స్ట్ లోయెస్ట్ టెండర్ని తీసుకొని కన్సిడర్ చేసే పద్ధతులు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి పథకాలకు జాప్యమే శాపమవుతోంది. పనుల్ని ఏళ్ల తరబడి సాగదీయడం, నిధుల వ్యయం ప్రణాళికాబద్దంగా జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం గణనీయంగా తగ్గిపోయింది. పనుల సాగతీతతో నిధులకు గండిపడి ఆర్థిక సాయం ఆగిపోతోంది. ఇప్పుడు పోలవరం అలానే ఊగిసలాడితే రానున్న రోజుల్లో దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అసాధ్యమవుతాయి. ఫలితం పోలవరం కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారుతుంది. అయినా దేశంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలుండగా వాటిని వదిలి విదేశాల సంస్థలతో ప్రభుత్వం కోరి ఎందుకు తల గోక్కుంటుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పోలవరం ట్యాంక్ సర్వే అయిపోయింది, డిజైన్స్ అయిపోయి, ఈ కన్స్ట్రక్షన్ మిగిలింది. ఈపీసీ ఎందుకు? ఇంకా లంసమ్ కాంట్రాక్ట్ పద్ధతిలో, పాత పద్ధతిలో చెయ్యాలి మేము అంటున్నాం. చేస్తే అది కూడా కాకుండా 3 బ్లాకులు ఒకరికే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దానికోసం ఫారిన్ వాళ్ళు జాయింట్ వెంచరు ఇవన్నీ అనవసరం కదా. విడగొట్టి అప్పుడు బ్లాక్కి పిలిచేవారు, అట్లా చిన్న చేసి మన వాళ్ళు స్తోమతలకు వచ్చేట్టుగా పిలిచి, కానీ లంసమ్ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తే ఈ ఇబ్బందులు రావు. వాళ్ళు వచ్చి చేస్తారో తెలియదు, ఊరికే ఫారిన్ కంపెనీ అని పేరు. మన వాళ్ళకి సమర్థత ఉంది,
టెక్నికల్గా సాంకేతిక సమర్థత ఉంది, ఫైనాన్షియల్గా కూడా ఇలా విడదీసినప్పుడు వీళ్ళు చేయగలుగుతారు. అలా చేయాలని మా ఉద్దేశం. ఇప్పటికే వందల వివాదాల్లో చిక్కిన ప్రాజెక్టు విషయంలో ఇంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకుంటుందా? రాష్ట్రానికి నిజంగానే పోలవరాన్ని ఇస్తుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. బ్యూరో రిపోర్ట్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.